సో మన లోకల్ సిమ్స్ అయితే ఇక్కడ వర్క్ అవ్వవు, రోమింగ్ అయితే రాదంట ఈ స్టేట్లో. చూడండి ల్యాండ్ స్లైడింగ్ ఇట్లా అయితే పైనుంచి ఇట్లా జారి పడుతుంది మట్టి. వెరీ డేంజరస్. అంతకంతకు జమ్మూ అండ్ కాశ్మీర్ అందాలు పెరిగిపోతూ ఉన్నాయి పోయే కొద్దీ. Hello motor lovers, namaste, namaskara, ಎಲ್ಲರಿಗೂ ವಣಕಮ್ ಅಂಡ್ ಬನ್ಸ್ ಅಂಡ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ టు ద ఛానల్. అండ్ దిస్ ఇస్ డే 5 ఆఫ్ ద లద్దాఖ్ రైడ్. అసలు డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆల్రెడీ 4 days అయిపోయినాయి. దిస్ ఇస్ 5th డే అండ్ కరెంట్లీ ఐ మీన్ పంజాబ్ పఠాన్కోట్. నిన్న నైట్ అయితే ఇక్కడికి వచ్చినాం, హోటల్లో చెక్ఇన్ చేసినాం. అండ్ నాతో పాటు వచ్చిన నిన్న రైడ్లో ఒక పర్సన్ అయితే జాయిన్ అయ్యిండు. తను కూడా లడాక్ వెళ్తున్నాడు ఫ్రమ్ మైసూరు. బట్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఢిల్లీలో వాళ్ళ బ్రదర్కి మీట్ చేయడానికి వచ్చి ఇక్కడ నుంచి అయితే లడాక్ అయితే స్టార్ట్ అయిందంట. సో నిన్న అతను అయితే కలిసినాం. నిన్న నేను అతను సేమ్ రూమ్లోనే ఉన్నాము. అతను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిండు వేరే డెస్టినేషన్కి. బికాజ్ హీఈస్ హ్యావింగ్ ది వెరీ ఓల్డ్ బైక్ అనమాట, హోండా హార్నెట్. బెస్ట్ థింగ్ ఏంటంటే 1 lakh kilometers ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందంట ఆ బండి. 1 lakh కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా జమ్ములాగా పనిచేస్తుంది. అండ్ అతను మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయిండు. సో దారిలో అతన్ని నేను క్యాచ్ చేస్తా. అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. 300 kilometers. అండ్ వీఆర్ గోయింగ్ టు టాప్ ఆఫ్ ద ఇండియా. అసలుకు ఎక్కడో కింద ఉంటాం మనము, తెలంగాణ సౌత్ సైడ్. నౌ వీఆర్ గోయింగ్ టు నార్త్ టాప్ సైడ్. ఫీలింగ్ మాత్రం భలే ఉంది. సో ఇది లగేజ్ని అయితే అన్నీ ప్యాక్ చేసేసిన. ఇంకా నేను అన్ని లగేజ్ని ప్యాక్ చేసిన. వెళ్ళి పోయి బైక్ పైన అయితే పంచేద్దాం. రోజు ఇదే పంచాయతీ, లగేజ్ని బైక్ పై నుంచి తీయాలి, మళ్ళీ బైక్ పైన అయితే పెట్టాలి. సో ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే స్టార్ట్ అయిపోదాం. దారిలో కూడా మనకు మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. क्या स्टे कैसा रहा? स्टे कैसा रहा? हाँ अच्छा है, वो वही बोल रहे हैं. रिव्यूज कर लीजिए. अच्छा सर. అండ్ దిస్ ఈజ్ షామియానా హోటల్. స్టే మాత్రం బాగుంది. నిన్న యాక్చువల్గా ఒక్కరికి బుక్ చేసింటి, మనోడు మధ్యలో కలిసిండు కదా నిన్న. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని అడిగి దాన్ని మళ్ళా 2 members చేసుకొని ఇక్కడైతే స్టే చేసినాం. రూమ్ మాత్రం భలే ఉండే నీట్గా. సో ఇద్దరికి వచ్చేసి 2000 పడింది. సో షేర్ చేసుకున్నాం ఇద్దరం. అండ్ ఒకవేళ పఠాన్కోట్కి రావాలనుకుంటే ఈ హోటల్కి అయితే రావచ్చు. ఢిల్లీ అదే మన లడాక్ వెళ్ళాల్సినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. కొద్దిగా పార్కింగ్ కూడా ఇక్కడ ముందరనే ఉంటుంది. అండ్ టైం 7:44. ఇంకా స్టార్ట్ అయిపోదాం. 7:47కి ఇక్కడ నుంచి బయలుదేరినాం. అండ్ డెస్టినేషన్ 305 kilometers, 6 hours 53 minutes. 2:38కి వెళ్ళిపోతామని చూపిస్తుంది. అస్సలు పోమని నాకు కూడా తెలుసు. టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి. సో మనోడు ఎడబోతున్నాడు, కోసేపు అయిన తర్వాత కాల్ చేస్తా. Wish you a very happy journey. Thank you so much Pathankot, and bye Pathankot. What is this? సిక్కులది పూజ చేసే టెంపుల్ అనుకుంటా. అది ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ నికుంజ్ నిర్మాణ్ విహార్. ఇక్కడ కూడా చాలా ఆర్మీ రిలేటెడ్వే ఉన్నాయి అన్నీ. మజ్జనస్ పతానియా ఇన్స్టిట్యూట్ అంట ఏదో. సో ఆర్మీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్, ఆర్మీ వాళ్ళ క్యాంప్స్, ఆర్మీ వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ సైడ్ మొత్తం. థ్యాంక్ యూ. విజిట్ అగైన్. శ్రీనగర్ జమ్మూ స్ట్రైట్. ఇదేం నది? ఇది బ్రిడ్జ్ లాగా ఉంది. చూద్దాం ఆగు.
ఇక్కడైతే ఏం చూపించలేదు గూగుల్లో, అడుగుదాం మాకు ఈయనని. भैया ये रिवर है क्या है ये? रिवर नहीं है, ऐसी रिवर से निकली हुई छोटी सी रिवुलेट है. రివులెట్ ఓకే థ్యాంక్ యూ. రివర్ నుంచి వచ్చిన చిన్న కాలువ అంట. ఈడ చూడు యుద్ధ ట్యాంక్ పెట్టిరు ఈడ చిన్నది మోడల్. డైమండ్ జూబ్లీ ద్వార్, ఓల్డ్ది అనుకుంటా, పాతది ఎప్పుడుదో తీసుకొచ్చి ఈడ పెట్టారు. దాని కాలం అయిపోయిన తర్వాత తీసుకొచ్చేస్తారు దాని ఎక్స్పైరీ డేట్. అండ్ వీఆర్ ఆన్ ద రూట్ ఆఫ్ జమ్మూ అండ్ శ్రీనగర్. ఎక్కడ మహబూబ్ నగరు, ఎక్కడ జమ్మూ కాశ్మీరు, ఎక్కడ శ్రీనగరు, అంతే వెళ్ళిపోతూనే ఉండాలి మన డెస్టినేషన్ వచ్చేంతవరకు. ఈ పర్టికులర్ ఈ రోడ్ మాత్రం భలే ఉంది. 2 సైడ్స్ చెట్లు ఉండి అసలు చాలా పెద్ద ఉన్నాయి చెట్లు. భలే ఉంది అసలు రోడ్డు మాత్రం. ఇది చల్ల గాలి కొడతా ఉంది. ఇంకా ఇప్పటి నుంచి చలిలో వణుకుడే ఇంకా అనాలే, ఆ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు. శ్రీనగర్కి పోయిన తర్వాత ఉంటుందిలే ఇంకా. అక్కడ నుంచి మన అడ్వెంచర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అయిపోతుంది. హార్స్ అయింది ఇట్లా తిరుగుతుంది రోడ్డు మీద ఒకటే. ఇక్కడ గుర్ర బండ్లు ఉన్నాయి. అండ్ ఈ బండి చూడు ఎన్నేళ్ళ క్రితం ఇది అసలుకు బజాజ్ తయారు చేసింది అనుకుంటా అప్పటిప్పట్లోనో. చాలా ఓల్డ్ మోడల్ అది, ఇంకా యూజ్ చేస్తున్నారు దాన్ని. ఇక్కడ మ్యూజియంలో పెట్టాల్సింది రోడ్డు మీద తిరుగుతున్నాయి. వెల్కమ్ మున్సిపల్ కౌన్సిల్ సుజన్పూర్ అంట ఇది. రైల్వే క్రాసింగ్ ఇన్ పతాన్కోట్. ఇదో ఇక్కడ ఇంకో బండి మళ్ళీ వచ్చింది చూడు ఈ బండి. అసలు ఎట్లా వేడిగా ఉంది కదా వెహికల్ అది. అది ఎప్పుడుదో అసలు 1940s 1950s అది. ఇక్కడేదో రాసింది షాహిద్ కెప్టెన్ అరుణ్ జసోరిటాయా అశోక్ చక్ర. అశోక్ చక్ర వచ్చినట్టుంది అతనికి. ఆయన పేరు మీద ఒక కమాన్ పెట్టిరీడ, శిలాతోరణం. రాయల్ ఎన్ఫీల్డ్, చౌదరి రాయల్ ఎన్ఫీల్డ్. మనోడు తెరవలేడు ఇంకా. తెరిచింటే బ్రేక్ ప్యాడ్స్ని చేంజ్ చేపిస్తుంటే బండికి బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేయించాలి. లాస్ట్ సర్వీస్లో 2000 కిలోమీటర్స్ వరకు వస్తాయని చెప్పినండే. వద్ద ఇప్పుడే చేంజ్ చేయకండి అది ఇది అని అంటే ఇంక నేను లైట్ చేసుకునండి. అగైన్ బగ్గిలా ఉంది ఇది అసలు. ఎంతమంది కూర్చుంటారు దీంట్లో? మీరు డ్రైవర్ పక్కల ముందర నిరికిస్తాడు. ఇక్కడ అటు సైడు ఇటు సైడు మళ్ళా వెనకాల ఒక 10-20 మందిని ఇరికిస్తాడు ఎందులోనే. ఒకని అడిగిన ఈ బండి పేరు ఏమని పిలుస్తారంటే టెంపో అంట. టెంపో నాకు తెలిసిన అది టెంపో ఏంటది. మనోడు ఇంకా ఇక్కడ డిఫరెంట్గా పలుకుతారు కాబట్టి అన్నిటినీ. ఇంకో ట్యాంపు వస్తుంది, ఇంకో ట్యాంపు. ముక్కు అది ఎట్లుంది తెలుసా, కుక్క మూత ఇట్లా పైకి ఎత్తి ఉంటుంది చూడు, ముక్కు ఇట్లా ఉన్నట్టే ఉంది దాన్ని రైట్గా. क्या मिलेगा भैया? हाँ आलू पराठा, प्याज का या पनीर वाला भी है. हाँ हाँ आलू का दे दो. आलू चलेगा. हाँ साथ में दही की कुछ पूरी वगैरह है नहीं है. हाँ आलू पराठा दे दो. क्या दही चाहिए. दही? हाँ दही. బ్రేక్ఫాస్ట్ ఆలూ పరోటా ఈరోజు. ఇప్పటివరకు తినలే ఆలూ పరోటా, ట్రై చేద్దాం ఈరోజు. సడా చుల్లాల ఆలూ పరోటా, దహీ, లెమన్ చట్నీ, ఒక వాటర్ బాటిల్ 120 రూపీస్.
మనం తినలేము అసలుకి ఈ ఫుడ్. ఒక్క ఆలు పరాటా తినేసరికి అమ్మ నిండిపోయింది కడుపు. తర్వాత తినబుద్దే కావట్లేదు. ఆర్మీ వెహికల్ పైన ఇద్దరు జవాన్లు AK-47 పెట్టుకొని కూర్చున్నారు. ఒకటి స్టాండ్ వేసి AK-47 పెట్టిండు ఆడ. బిడ్డ ఎవడన్నా అసలు లేపు పడదబ్దామని చెప్పి 2 AK-47 లోపల మొత్తం జవాన్లే ఉన్నారు బండిలో. రే జరుగురా, మాకు కనిపిస్తలేదు. ఆడ చూడు ఎట్లున్నాయో AK-47లు. ఇక్కడ ఏదో ఉంది, మహారాజా గులాబ్ సింగ్ 1792 to 1857 రాయల్ డోగ్రా డైనెస్టీ సత్యమేవ జయతే. ఒక తువా గేట్వే ఆఫ్ JK జమ్మూ అండ్ కాశ్మీర్ అంట. ఇది జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అవుతున్నాం. పోలీస్ చెక్ పోస్ట్. వెల్కమ్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, హిమాచల్ ప్రదేశ్ కారు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్లో కొద్ది దూరం వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత బార్డర్ నుంచి, అది పంజాబ్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎంటర్ అయిన తర్వాత కొద్ది దూరం పోయినాక ఇది అసలు 2 సిమ్లు వర్క్ అవ్వట్లేదు. నెట్వర్క్ 2 సిమ్లకు రావట్లేదు. ఎయిర్టెల్ జియో బోత్ రావట్లేదు. ఈ ప్రీపెయిడ్ సిమ్స్ 2 శ్రీనగర్ నుంచి లేకపోతుంటే వర్క్ చేయవు అక్కడ లే ఏరియాలో, కానీ ఇక్కడ కూడా పని చేయవు అసలుకు. మ్యాటర్ ఏంద్రా అంటే ఇక్కడ రోమింగ్ వర్క్ అవ్వదంట ఈ ఏరియాలో. ఇప్పుడు మళ్ళీ మనము ఒకటి పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే అసలు రూట్లు తెలియదు, ఏం తెలియదు. నేను లేలో మాత్రమే వర్క్ అవ్వదనుకున్నా, అసలుకి ఈ ఏరియాల నుంచే వర్క్ అవ్వదంట. రోమింగ్ రాదంట సిమ్స్కి. ఇక్కడున్న సిమ్ మాత్రమే పనికొస్తాయంట. సో ఇప్పుడు సిమ్ షాప్ కోసం ఎత్తుకులాడుకోవాలి ఇప్పుడు మనం. సిమ్ 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 ఇద్దరి ఇదైతే ఇదైతే సిమ్ షాప్. ఇది నార్మల్గా ఇది పంజాబ్ బార్డర్ దాటిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి వీళ్ళకి ఎంటర్ అయిన తర్వాత 10 కిలోమీటర్స్ తర్వాత అయితే 2 సిమ్స్ అయితే వర్క్ చేయడం ఆఫ్ అయిపోయినాయి. ఇక్కడ రోమింగ్ అనేది వర్క్ అవ్వదంట జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో దారిలో అయితే ఇది డిస్ట్రిక్ట్ వచ్చేసి కాట్వా డిస్ట్రిక్ట్ అంట ఇది ప్లేసు. ఇక్కడైతే ఒకటి సిమ్ అయితే తీసుకున్నా. ఎయిర్టెల్ అడిగితే ఎయిర్టెల్ ఇయర్ అంట, లోకల్ వాళ్ళకి ఇస్తారంట వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళకైతే ఎయిర్టెల్ ఇయర్ అని చెప్పారు. జియో అయితే ఇచ్చేసిండు వాడైతే. ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ 2 ఉంటాయి అది అన్నాడు, కానీ నాకు తెలిసినంతవరకు ఇది ప్రీపెయిడ్ సిమ్ ఉంటుంది. సో ఇంకొక జియో సిమ్ అయితే తీసుకున్నా. రెండిటికి 2 వర్క్ అవ్వట్లే. మనకు ఖచ్చితంగా సిమ్ నెట్వర్క్ కావాలి మ్యాప్స్ కోసము. సో లేలో కూడా వర్క్ అవుతుంది అది ఇది అంటున్నాడు. మరి నాకు డౌటే ఈ సిమ్ వర్క్ అవుతుందో కాదో. సో సేఫర్ సైడ్కి నేను శ్రీనగర్ పోయిన తర్వాత మళ్ళీ BSNL సిమ్ అయితే తీసుకుంటా. సో అందరూ గుర్తుపెట్టుకోండి, పంజాబ్ పఠాన్కోట్ నుంచి శ్రీనగర్ వెళ్ళే వాళ్ళు అండ్ శ్రీనగర్ నుంచి లే హైవే నుంచి లేకి వెళ్ళే వాళ్ళు అయితే సో మన లోకల్ సిమ్స్ అయితే ఇక్కడ వర్క్ అవ్వవు. రోమింగ్ అయితే రాదంట ఈ స్టేట్లో. సో బెటర్ పోస్ట్ పెయిడ్ సిమ్స్ తీసుకొని రావడము, లేదా ఒకవేళ పోస్ట్ పెయిడ్ సిమ్స్ తీసుకురాకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్లకి ఎంటర్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కాట్వా అని ఉంటుంది, అక్కడైతే మీరు సిమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది అదే. బెటర్ ఇంటి దగ్గర నుంచే పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకురావడం. నేను కుదరక అది ఆఫీసు క్లోజ్ ఉండే, సో దానివల్ల నేను తీసుకోలేకపోయినా. నేను ఇక్కడ నుంచి మోస్ట్లీ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఇంకా రోడ్స్ని టేకప్ చేస్తారు. ఆడ బోర్డు ఉండే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వెల్కమింగ్. NH-44 నుంచి ఒక ఊర్లో డైవర్ట్ అయితే అయినా ఇది ఎటు తీసుకుపోతుందో చూద్దాం. BRO వాళ్ళు కొటేషన్స్ మాత్రం ఫన్నీగా రాస్తున్నారు.
రోడ్ ఇస్ హిల్లీ, డోంట్ బి డ్రైవ్ సిల్లీ, డోంట్ డ్రైవ్ సిల్లీ. హే హార్సెస్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఎక్కడంటే అక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి మంచిగా ఈడ. గుర్రాలను వేసుకొని పోదా లడాక్కి, ఎట్లుంటుంది అప్పుడు? ఆల్రెడీ మనం బ్రౌన్ హార్స్ పైన ఉన్నాం బ్రో. ఇక్కడనే మనకు ఒక మినీ లడాక్ వచ్చింది. ఇదేదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది ఇక్కడ. కింద ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి ఇక్కడ. మొత్తము పెటల్స్ ఇవన్నీ, స్టోన్ పెటల్స్. ఇక్కడ చూడండి రివర్ అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. ఇక్కడ అంతా మౌంటైన్స్ అవి. ఎంత కామ్ ఉందంటే అంత కామ్గా ఉంది ఈడ ఏరియా. 2 గుర్రాలు ఉన్నాయి ఆడ కింద. ఓకే చలో చల్తే. ఈ బ్రిడ్జ్ అసలు లారీ పోతే ఊగుతుంది చూడు, అసలు స్ప్రింగులు ఉన్నట్టే ఊగుతుంది, తిడి అంటుంది కింద. ఘోరంగా ఊగుతుంది అది బ్రిడ్జ్ మాత్రం. వర్షాకాలంలో వస్తే మాత్రం ఈ రోడ్లో చాలా చాలా డేంజర్. మొత్తం వాటర్ ఉంటాయి, ఇవంతా ల్యాండ్ స్లైడింగ్లు అవుతాయి. రోడ్లు కూడా ఎట్లున్నాయి మొత్తం ఇక్కడ. చూడండి ల్యాండ్ స్లైడింగ్ ఇట్లా అవుతాయి, పైనుంచి ఇట్లా జారి పడుతుంది మట్టి. వెరీ డేంజరస్. మొత్తం తీసేస్తున్నారు BRO వాళ్ళు. పైన సైడ్ చూసుకుంటూ పోవాలి, ఎప్పుడు రాళ్ళు వస్తాయో తెలియదు, ఎప్పుడు మట్టి జారుతుందో తెలియదు. మోస్ట్లీ అయితే వర్షాకాలంలో కామన్గా ఉంటాయి. సో ఇప్పుడైతే అంత ఏం లేదులే. ఎప్పుడు ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు కదా, కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు. ఇష్యూస్ ఏడు వస్తే ఆడ ఇదో ఈ రాళ్ళని పగలగొట్టి కిందేస్తున్నారు చూడండి. పెటల్స్ని పగలగొడుతున్నారు, పగలగొట్టి వాటిని కిందేస్తారు మొత్తం మంచిగా. ఇదిగో ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. వాళ్ళ పనే ఇంకా అది, రోడ్స్ని రిపేర్ చేస్తూనే ఉంటారు. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది. మనలా గుంత పడితే ఒక 10 సంవత్సరాలు అట్లనే గుంతను పెట్టి ఎంతమంది ఆ గుంతలు పడ్డారు, ఎంతమంది వచ్చిర్రు, ఇవన్నీ లెక్కలు ఏం చేయరు వాళ్ళు. ఇష్యూ వచ్చిందా వెంటనే రెక్టిఫై చేస్తారు, వితిన్ అవర్స్లో అయిపోతుంది. ఇక్కడ చూడు ఈ కొండలు V షేప్లో ఉన్నాయి అన్నీ, ఇట్లా రివర్స్ V షేప్లో. ఇక్కడ చూడండి అసలు ఎటు చూసినా మౌంటైన్సే. శ్రీనగర్ 213 కిలోమీటర్స్. జమ్మూ అండ్ కాశ్మీర్లో కిరాణా కొట్టులు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇవి కూరగాయలు, పండ్లు, యాపిల్స్ మెయిన్గా, బనానా అండ్ నార్మల్ థింగ్స్. చూద్దాం ఆగు, తీసుకుందాం. కాశ్మీర్ యాపిల్.
మంచి కాశ్మీర్ యాపిల్ ఒకటి తిన్నా, కేజీ అడిగితే 80 రూపీసేనంట. 2 బనానా 1 యాపిల్. సమ్మగా ఉంది ఇప్పుడు. టేస్ట్ బాగుందండి యాపిల్ది. నార్మల్ క్వాలిటీ అయితే 40 రూపీసే కేజీ అంట. అదే ఇవి మన ఊరికి వచ్చేసరికి రేట్లు వాసిపోతాయి. అమ్మా ఒకటి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనము ఇదిగో అట్లా అక్కడ రోడ్డు కనిపిస్తుందా, ఆడ చిన్నగా ఆ రోడ్డు ఇట్లా 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 ఇటు 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 వచ్చినాం. లొకేషన్ చూడండి అసలు. ఇంతకన్నా ఏం కావాలరా మనకు. ఈ చెట్టు ఏంది బోధి వృక్షం లాగా ఉంది. ఓకే, డూ యూ నీడ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ అపార్ట్ ఫ్రమ్ దిస్? కమ్ అండ్ సీ మ్యాన్. ఇంకా ఎన్ని రోజులు ఆ ఫోన్ ఒత్తుకుంటా, ఫోన్లో పెట్టిన వీడియోలో చూసుకుంటా కూర్చుంటారా? రండి వచ్చి చూడండి. నేను కూడా అట్లా వీడియోలు చూసి ఇంకా ఆగలేం తమ్ముడు, అందుకే వచ్చేసినాం. మనీ విల్ కమ్ బట్ టైమ్ అండ్ ఏజ్ విల్ నాట్ కమ్. ఇట్లా మట్టి జారిపోతూ ఉంటుంది పైనుంచి, ఈజీగా జారిపోతుంది. ఇట్లా రాళ్ళు మట్టి వెరీ వెరీ డేంజర్. ఎట్లా జారింది చూడండి ఇక్కడ వర్షాలకి మట్టి. రోడ్డుకి ఎంత దగ్గరకు వచ్చింది చూడు అసలు, ఎట్లా పడిపోయింది ఇదంతా. పెద్ద పెద్ద బండరాలే పడ్డాయి. వర్షాకాలం మాత్రం అడుగు కూడా కాదు కదా, ఒక లుక్ కూడా వేయకూడదు ఇటు సైడ్, అంత భయంకరంగా ఉంటాయి రోడ్లు. ఒకవేళ పడ్డా అక్కడ వరకే ఆగిపోవడానికి ఈ వాల్ అయితే కట్టిరు చూడు దీనికి. యాక్చువల్ అట్లా వాళ్ళు కట్టాలి, వాళ్ళు కడితే పైనుంచి పడడం అట్లీస్ట్ కొద్దిగా కింద వరకు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక్కడ గుర్రాలకు పని చేపిస్తున్నారు చూడండి, దానికి ఒక గోన సంచి కట్టి ఇటుక పిల్లలు మోపిస్తున్నారు దానితోటి. గాడిదలు చేసే పని గుర్రాలు చేస్తున్నాయి ఇక్కడ. ఓపా ఇట్లా టర్న్ అయిందాడే అసలుకి, ఇట్లా ఒక వేరే ప్రపంచం వచ్చేసింది కదా. ఏం వ్యూ రా నాయన ఇది. One more people going for the Ladakh. Crazy. Okay, Udhampur district border line అయితే క్రాస్ చేసిన, and this is Udhampur district. ఈ సిటీ నేమ్ వచ్చేసి మన్వాల్. చాలా పెద్దగానే ఉంది, ఇక్కడ పెద్ద టౌనే ఇది. అన్ని రకాల షాప్స్, ట్రాన్స్పోర్టేషన్, నెట్వర్క్ అన్నీ ఉన్నాయి. తవి బ్రిడ్జ్, TAWI తవి. అమ్మ చాలా పెద్ద ఉంది ఇది బ్రిడ్జ్. వాటర్ చూడు ఎంత డార్క్ ఉన్నాయో, మొత్తం బురద వాటర్ ఇవి. బురద నుంచి వచ్చిన వాటర్ ఇవన్నీ. ఓ మ్యాన్,
అమేజింగ్ ప్లేస్. పైనుంచి పైనుంచి దొర్లుకుంటూ వచ్చిందా ఇట్లా ఇది బండరాయి రోడ్లు బాగుంటాయి. ఇవన్నీ పైనుంచి పడినట్టున్నాయి ఇవన్నీ. అక్కడ దూరంగానేమో మౌంటైన్స్ పైన క్లౌడ్స్. ఇక్కడ చూడండి చిన్న టన్నల్, ఈ కొండకే హోల్స్ వేసి టన్నల్ని క్రియేట్ చేసారు చిన్నగా. అమ్మో రీసౌండ్ వస్తుంది. బాగుంది కదా టన్నల్. అటు సైడ్కి ఒక టన్నల్, ఇటు సైడ్ వాళ్ళకి ఒక టన్నల్. రైల్వే బ్రిడ్జ్ చూడు ఎంత ఎత్తులో కట్టిరు అసలుకు. పైన ట్రైన్ పోతుంది, ఇది కింద నుంచి కట్టిరు. ఇదిగో ఈ కింద ఉంది అది, అటు నుంచి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ పైనకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. ఆడున్న బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ పేరేంటో తెలీదు. ఇదిగో ఇక్కడ కింద నుంచి కట్టిరు దాన్ని. హిల్ స్టేషన్ నుంచి NH44కి ఇక్కడ అయితే యాడ్ అవుతున్నాం. ఆ మౌంటైన్స్, ఈ లొకేషన్ వేరే లెవెల్ అంతే. అంతకంతకు జమ్మూ అండ్ కాశ్మీర్ అందాలు పెరిగిపోతా ఉన్నాయి పోయే కొద్దీ. లెట్స్ గో అండ్ ఫిల్ ద పెట్రోల్. ఇండియన్ ఆయిల్ ఈరోజు. ఇండియన్ ఆయిల్ తర్వాత భారత్ పెట్రోలియం పక్కనే ఉన్నాయి. ఈడ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం. సేమ్ 96.60. నౌ ఇట్ ఈస్ వెరీ నియర్. ఆ కొండల దగ్గర అక్కడ కొన్ని చోట్ల అయితే వాటర్ అయితే పైనుంచి కిందకి పడుతున్నాయి. చిన్న వాటర్ ఫాల్స్ అక్కడ. ఇదో ఇక్కడ కూడా అక్కడక్కడ వాటర్ ఫాల్ ఉంది. వర్షాలు పడితే కొండ మొత్తం వాటర్ ఫాలే. ఇక్కడ చూడండి మంచిగా పైనుంచి వాటర్ వస్తున్నాయి ఫ్రెష్గా. బబ్లు వైష్ణవో దాబా కుద్వాలే. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చలో శ్రీనగర్. 165 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. ఈ ఏరియా మొత్తం స్వీట్ షాప్లే. చినార్ స్వీట్స్, షాన్ రెసిడెన్సీ అండ్ స్వీట్స్, ఇదో మొత్తం పటిస్తా బర్ఫీ, తర్వాత ఇంకా ఏమేమో డిఫరెంట్వి స్వీట్ షాప్లే ఉన్నాయి మొత్తం ఈ ఏరియా మొత్తం. చెనానికి 6 కిలోమీటర్స్ అవేలా ఇదంతా. అంతా ఉదంపూర్ డిస్ట్రిక్టే ఇదంతా. దిస్ ఈస్ ద టోల్ గేట్ జమ్మూ కాశ్మీర్.
నేషనల్ హైవేస్ అథారిటీ